అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు కేసీఆర్ను ప్రశ్నించనుంది సిట్. నందినగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు విచారించనుంది. సిట్ తీరును నిరసిస్తూ రేపు ఆందోళనకు పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం అంటూ కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగం, కోర్టు ధిక్కారంగా నోటీసులు ఉన్నా విచారణకు సహకరిస్తానని కేసీఆర్ చెప్పారు. ట్యాపింగ్ కేసులో రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. నందినగర్ నివాసంలోనే మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు కె చంద్రశేఖర్ రావును ప్రశ్నించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ, వ్యాపార, న్యాయవాదులతో పాటు ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ పై సిట్ ప్రశ్నించనుంది. ఇప్పటికే హరీష్, కేటీఆర్, సంతోష్ రావులను ప్రశ్నించిన అధికారులు ఈ కేసులో అసలు కీలక వ్యక్తిగా భావిస్తున్న కేసీఆర్ ని రేపు ప్రశ్నించనుంది. సిట్ విచారణకు హాజరు కావాలా వద్దా అనే దానిపై ఉదయం నుంచి న్యాయ నిపుణులు, పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపారు కేసీఆర్. నోటీసులపై కోర్టుకు వెళ్లే ఆలోచన కూడా చేశారు. రికార్డుల్లో నందినగర్ అడ్రస్సే ఉండటంతో సిట్ నోటీసులపై చర్చించారు. ఒకవేళ కోర్టుకు వెళ్లినా కేసు నిలబడదని రేపటి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి ఉదయం 9 గంటలకు నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకుంటారు. మధ్యాహ్నం సిట్ విచారణకు హాజరు కానున్నారు. కేసీఆర్ కి సిట్ నోటీసులపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు ఆందోళనకు పిలుపునిచ్చింది. దిష్టిబొమ్మలు దహనం చేయాలని పార్టీ ఆదేశించింది. రేపు తెలంగాణ భవన్ కి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. 2000 మందికి సరిపడా వంటలను సిద్ధం చేస్తోంది. ప్రతిపక్ష నేతను వేధించటమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాత్రిపూట వచ్చి గేటుకి నోటీసులు అంటించడం పైశాచిక ఆనందమన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. సిట్ నోటీసులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కేసీఆర్. చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, కోర్టు ధిక్కారం అని అన్నారు. అయినా రేపు నందినగర్లో విచారణకు సహకరిస్తానని చెప్పారు. ఇంటి గోడలపై లేఖలు అంటించడం సరికాదన్నారు. అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ఎంక్వైరీకి హాజరు కావాలని కేసీఆర్ ఒప్పుకోవడంతో కేసు కొలిక్కి వచ్చినట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.